తుమ్మల చెల్ల అరుణ్ కుమారి అని మంచిది అని. దేవుడు నా పట్ల ఎన్నో కార్యాలు జరిపాడు. దేవుడికి వందనాలు. హలో, వినపడుతుందిగా? ఓకే. దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడు. అడుగడుగునా కూడా చాలా బాధపడ్డాను. ఎంత బాధ అంటే గుండెల్లో బాధ. గుండి డాక్టర్ కూడా చెప్పలేనన్నాడు. తులసి నీళ్ళు పోయమన్నారు నన్ను. తులసి నీళ్ళు పోయింది, ఈ అమ్మాయికి మందులు కూడా పనికిరావని చెప్పాడు డాక్టర్. అప్పుడు నేనేం చేయాలి అని ప్రార్థన చేయండి అని చెప్పి నేను అయ్యగారికి చెప్పాను. అయ్యగారు సరే చేస్తున్నామమ్మా, ప్రార్థనలో పెట్టాము, నీకు మేము చూస్తున్నాం కదా అన్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాము మేము. గన్నవరం మందులండి నేను వాడేది. ఇంకేం చేయలేము, నీకు మందులు కూడా పనిచేయట్లేదు, ఇంకా ఉన్నంతకాలం నువ్వు ఉంటవే కానీ ఇంకేం చేసేది ఏం లేదు, తీసుకెళ్ళిపోండి అన్నారు. మా అమ్మాయి ఇక్కడే ఉంది. మా అమ్మాయి కూడా ఏడ్చింది కాసేపు. అందరూ ఏడ్చారు అక్కడే. ఇంక వచ్చేసాం. రోజు కాసిన తులసి నీళ్ళు పోతున్నారు, కాసి ఏడు నీళ్ళు. అట్లా అట్లా ఒకరోజు స్వప్నంలో దేవుడు కనపడ్డాడు నాకు. కనపడి నాకు ఇక్కడి నుంచి ఇక్కడ కోసేసాడు. ఏంటి అంటే చిన్న పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు, చిన్న అబ్బాయిలు ఉన్నారు, పెద్ద అబ్బాయి బాబు, చిన్న బాబు పెద్ద బాబు లాగా నాకు వచ్చారు. పచ్చ సొక్కాలు వేసుకుని కల్లో వచ్చి ఆగమ్మా నువ్వు ఆగని నా చేతులు కట్టేసి పట్టుకొని ఇదంతా కోసేసి నా పని మేము చేసుకొని అమ్మా మేము నీకేం చెయ్యం, నా ప్రాణం అట్టేస్తావు నీకు అని చెప్పేట చూపించాడు. హల్లెలూయా, స్తోత్రం. నా ప్రాణం తీసి నీకు పెడతా, నేను చెప్పిన మాట ఈనమ్మా అని చెప్పి ఇక నేనేం చేస్తున్నాను, నా పొట్ట కోసేస్తున్నారు, నేనేం చేయాలి, నీకు నొప్పి లేదు కదా, మేమేం చెయ్యం అన్నాడు. ఇలా కోసేసాడు. కోసేసి మన పుచ్చకాయలో ఎలా ఉంటుంది గుజ్జు అట్లా తీసేసాడు. ఇట్లా తీసేసి ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఇట్లా జిప్పులాగా వేసేసాడు. దేవుడికి స్తోత్రం. జిప్పులాగా వేసేసాడు. ఇక వేసేసి ఇట్లా పెట్టేసి ఇంకా వాళ్ళు ఏమైపోయారో తెలియదు. ఇక చేతులు కడుక్కున్నట్టు కనపడ్డారు. ఇంక అంతలో నా కంటికి కనపడలేక అట్లా. దేవుడు స్తోత్రం. గొప్ప దేవుడు, దేవుడు గొప్ప దేవుడు. దేవుడికి నా ప్రాణమే అనిపిస్తాను నేను. అట్లా చేశాడు నాకు. ఒకసారి మొన్న ఒక వారం రోజుల క్రితం ఇక్కడ పెద్ద గడ్డ వచ్చింది, తనలో ఇంత గడ్డ వచ్చింది. వస్తే మా అమ్మాయి చూసింది. ఏంటమ్మా అంటే బాగా బాధగా ఉంది, తన ఇట్లా ఉంచుకుంటదే కానీ పైకి లేపలేకపోతున్నాను నేను. ముక్కులాగా వచ్చి ఏంటి అంటే ముక్కులాగా వచ్చింది. 5 రోజులు బాధపడ్డా. తర్వాత పాస్టర్ గారు ఇట్లా వచ్చిందండి నాకేంటో అని అన్నాను. పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నావమ్మా, నీ గురించి చేస్తున్నావు అన్నారు. నేను కూడా రోజు ప్రార్థన చేసుకుంటాను. నేను ఇంట్లో కూడా బైబిల్ కాసేపు చదువుకుంటా, ఏదో నాకు తెలిసిన వాక్యం చదువుకుంటా. నా కళ్ళు కూడా మసగ్గా అయిపోయినాయి ఇప్పుడు. ఇక సరే అట్లాగే చదువుకుంటా ఉండగా ఒకరోజు మా అమ్మాయి వచ్చి ఇట్లా నెత్తిని కొట్టింది. నా కల్లో నెత్తిని కొడితే తెల్లారి పాటికి అసలు నాకు ఆ నొప్పి లేదు, ఆ గడ్డ ఏమైందో తెలియదు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యం చేశాడమ్మా నా పట్ల మాత్రం. అడుగడుగునా కూడా నాకు చాలా ఆదుకున్నాడు. నేను దేవుడు కృపకునే ఉంటానమ్మా. వందనాలు అండి.